कृष्णानंद मुकुंद मुरारे वामन माधव गोविंद श्रीधर केशव राघव विष्णु श्रीनारायण चिद्रूप कृष्णानंद मुकुंद मुरारे वामन माधव गोविंद श्रीधर केशव राघव विष्णु श्रीनारायण चिद्रूप कृष्णानंद मुकुंद मुरारे वामन माधव गोविंद श्रीधर केशव राघव विष्णु श्रीनारायण चिद्रूप नवमोऽध्यायः राजविद्या राजगुह्ययोगः। श्रीभगवान् उवाच इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम्यनसूयवे ज्ञानं विज्ञानसहितं यज्ञात्वा मोक्ष्यसे अशुभात्। ఇదుగో రహస్యాతి రహస్యమైనది సాధన అనుభవములతో కూడుకున్నది అయిన జ్ఞానమును చెప్తాను. దేనిని తెలుసుకుని సంసార బంధం నుండి ముక్తిని పొందుతావో ఆ జ్ఞానమును అసూయ లేక వింటున్నావు కనుక నీకు ఇంకా చెప్తాను. राजविद्या राजगुह्यं पवित्रम् इदम् उत्तमम् प्रत्यक्षावगमम् धर्म्यम् सुसुखं कर्तुम् अव्ययम्। ఇంతవరకు చెప్పినది ఇక చెప్పబోయేది అయిన ఇది విద్యలన్నిటికీ శ్రేష్టమైనది, రహస్యములన్నిటికంటే రహస్యమైనది, నిత్యము పవిత్రమైనది, సర్వశ్రేష్టమైనది, దేహేంద్రియాదుల కంటే ప్రత్యక్షంగా అనుభవింపబడుతున్నది, శాశ్వత ధర్మం, ఆచరించుటకు చాలా సులభమైనది, ఆచరించి పొందితే తరగనిది. अश्रद्धधानाः पुरुषाः धर्मस्यास्य परन्तप अप्राप्य मां निवर्तन्ते मृत्यु संसारवर्त्मनि।
శాశ్వత ధర్మమునందు శ్రద్ధ లేనివారు నన్ను పొందరు. అంతేకాదు, మృత్యుమయమైన సంసార మార్గంలో, కృష్ణ మార్గంలో చిక్కుకుంటారు అర్జున. మయా తతం ఇదం సర్వం జగద్ అవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వస్థితః. నేను ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నాను, కాని వ్యక్తమయ్యే జగద్రూపంలో కాదు. జగద్విలక్షణమైన నా తత్వమును తెలియక అందరూ నాలో ఉన్నారని, నేను అందరిలో ఉన్నానని అంటారు అందరూ. నిజానిజాలు విను. నాలో అందరూ ఉన్నారన్నప్పటికీ వారి కోసం ఒప్పుకుంటానేమో గాని శాశ్వత సుఖరూపమైన నేను దుఃఖాలయమైన జీవ భూతభావములలో లేను. ఉంటాననుట కూడదు. శాశ్వత సుఖం దుఃఖాలయములలో ఉండుట అసంభవం. అయినా ఉన్నదని వెదుకుతున్నందువలననే శాశ్వత సుఖము యొక్క నిజరూపమును గుర్తించలేకున్నారు అందరూ. ఇది అపాయం. నచ మత్తాని భూతాని పశ్య మే యోగమైశ్వరం. భూతభృన్న చ భూతస్థః మమాత్మా భూతభావనః. నా తత్వమును పొందుటకు నా శాసనమును విను. అసలు శాశ్వత సుఖమైన నాయందు దుఃఖాలయమైన దేహాది జగత్తులు కూడా లేవు. నా తత్వం దుఃఖాలయములైన జీవ భూతభావములను పోషించదు, వాటిలో ఉండదు. ఆ భావములను పుట్టించదు, ప్రేరేపించదు. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గో మహాన్. తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. అన్ని పదార్థములకు ఉండటానికి అవకాశమునిస్తుంది ఆకాశం. కాని దేనితోనూ అంటుకోదు. సర్వత్రా వ్యాపించిన గాలి సదా ఆకాశంలోనే ఉన్నప్పటికీ ఆకాశం గాలితో ఎలా అంటుకోవటం లేదో, అలాగే సర్వభూతములు నాలో ఉన్నవనుకున్నప్పటికీ నేను భూతములతో గాని భూతభావములతో గాని సంబంధపడటం లేదని తెలుసుకో.
సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం సర్వభూతములు నాలో ఉన్నవంటే నన్ను పొందినవని అర్థం కాదు. నన్ను తెలుసుకోలేక నా మీద ఆరోపించిన వారి ప్రకృతియందు లీనమవుతున్నారు కల్పాంతంలో. కల్పారంభంలో తిరిగి వారి ప్రకృతితోనే పుడుతున్నారు. ప్రకృతిం స్వాం అవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామం ఇమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్. కాని వారి ప్రకృతిని నాపై ఆరోపించినందువలన కల్పారంభంలోనూ కల్పాంతంలోనూ జరుగుతున్న ఈ మార్పులను నేనే చేస్తున్నట్లుగా భావిస్తున్నారు. ఇలా వారు భావించినట్లు వారిని మరల మరల పుట్టించినా ఇది అవశ్యంగా వారి ప్రకృతిని అనుసరించియే. నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవద్ ఆసీనం అసక్తం తేషు కర్మసు అర్జున, ప్రకృతియందు లయమగుట, మరల మరల పుట్టుట అనే ఆ వారి కర్మలయందు నాకు ఆసక్తి లేదు, అక్కరలేదు, సంబంధం లేదు, ఇచ్ఛాద్వేషములు లేవు. ఆ కర్మలు నన్ను బంధించని విధంగానే నేను ఉన్నాను. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగత్ విపరివర్తతే. నేను సంబంధపడక సాక్షిమాత్రంగా ఉంటున్నందువలననే వారి వారి ప్రకృతి చరాచర జగత్తును సృష్టి చేస్తున్నది, వివిధ రూపములలో మార్పులు చెందుతున్నది. అర్జున, అవజానంతి మాం మూఢాః మానుషీం తనుం ఆశ్రితం పరం భావం అజానంతః మమ భూతమహేశ్వరం.
సర్వభూతములను నా ఉనికిని గుర్తించమని శాసిస్తున్న నా మహేశ్వరత్వమును నా నిజతత్వమును తెలియని మూఢులు అందరూ నన్ను మనుష్యదేహమును ఆశ్రయించిన మానవమాతృనిగా తలంచి నన్ను నా బోధను అలక్ష్యం చేస్తున్నారు. मोघाशा मोघकर्माणः मोघज्ञाना विचेतसः राक्षसीम् आसुरीं चैव प्रकृतिं मोहिनीं श्रिताः వ్యర్థమైన ఆశలతో వ్యర్థమైన కర్మలను చేస్తూ వ్యర్థమైన జ్ఞానంతో జీవిస్తూ ఆత్మానాత్మ వివేకమును కోల్పోయి బహువిధములుగా రాక్షసత్వమును కౌగిలించుకొని మోహకరమైన రాక్షస ప్రకృతినే ఆశ్రయిస్తున్నారు. महात्मानस्तु मां पार्थ दैवीं प्रकृतिम् आश्रिताः भजन्त्यनन्यमनसः ज्ञात्वा भूतादिम् अव्ययम् కాని అర్జున, మహాత్ములు నన్ను భూతములకు శాశ్వతమైన ప్రధానముగను స్వభావముగను తెలిసి నన్ను కోరే దైవీ స్వభావం కలవారై ఇతర చింతనలను విడిచి నన్ను పొందుటకు సాధన చేస్తున్నారు. सततं कीर्तयन्तो मां यतन्तश्च दृढव्रताः नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते నన్ను నా తత్వమును ఎల్లప్పుడూ విచారణ చేయుచున్నవారును సాధన చేయువారును దృఢనిశ్చయం కలవారును నన్ను పొందగోరి నాకు నమస్కరించువారై ఎల్లప్పుడూ నిగ్రహంతో నా తత్వ సాధన చేస్తారు. ज्ञानयज्ञेन चाप्यन्ये यजन्तो मामुपासते एकत्वेन पृथक्त्वेन बहुधा विश्वतो मुखम् జ్ఞాన విజ్ఞానపూర్వకంగా సాధన చేస్తున్నవారై
జీవాత్మ పరమాత్మల వాస్తవమైన ఏకత్వ భావం చేత, అద్వైత భావం చేత నా తత్వ సాధన చేస్తున్నారు. మిగిలిన వారందరూ లౌకికముగా జీవాత్మ పరమాత్మలకు భిన్నభావం, పృథగ్భావం కల్పించి ఈ భావంతోనే అనేక విధములుగా వారికి తోచినట్లుగా నన్ను ఆరాధిస్తారు. ఏకత్వ పృథగ్భావములలోని వ్యత్యాసం విను. అహం క్రతుర్ అహం యజ్ఞః స్వధాహం అహమౌషధం మంత్రోహం అహమేవాజ్యం అహమగ్నిర్ అహం హుతం క్రతువు, యజ్ఞం, పితృకర్మ, ఓషధులు, మంత్రం, నెయ్యి, హోమాగ్ని, ఆహుతి, ఇలా యజ్ఞముల సంకల్పం నుండి అవబృధ స్నానం వరకు నేనే ధ్యేయమై ఉన్నాను. కనుక నా తత్వమును పొందగోరి సాధన కర్మను ఆచరించుట అద్వైత భావం. నన్ను విడిచి ఈ కర్మలలో కూడా పేర్లు, ఫోటోలు, డంబాచారాలు మొదలైన జగత్తుకే ప్రాముఖ్యతనిచ్చి కర్మను చేయుట పృథగ్భావం. పితాహం అస్య జగతః మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారః ఋక్సామయజురేవ చ. తండ్రి, తల్లి, తాత, రక్షకుడను నేను అంటే ఈ రూపములలో వెదకుతున్న నిజరక్షకుడను నేనని గుర్తించి నన్ను పొందగోరి సాధన చేయుట అద్వైత భావం. ఈ రూపములలోనే రక్షణ కోరి బంధంలో చిక్కుకొనుట పృథగ్భావం. అలాగే ఓంకారము, త్రివేదములలో ధ్యేయముగా చెప్పబడిన నన్ను గుర్తించుట అద్వైత భావం. ఓంకారమును ఉచ్చరిస్తూ 3 వేదములను అధ్యయనం చేస్తూ కూడా నన్ను గుర్తించలేక బంధంలో పడటం పృథగ్భావం. గతే భర్తా ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం. గతి భరించునది, సర్వసమర్థుడు, సాక్షి, నివాసం, శరణం, సుహృత్, పుట్టుక, ప్రళయం, స్థితి, నాశనం లేని స్థానం, తత్వబలం నేను. ఈ మాటలలో ధ్యేయంగా చెప్పబడే నన్ను గుర్తించుట అద్వైత భావం. ఈ మాటలకు లౌకిక భావములు కల్పించి నన్ను లౌకికముగా చూడటం
పృథగ్భావం. तपाम्यहम् अहं वर्षं निगृह्णाम्युत्सृजामि च अमृतं चैव मृत्युश्च सदा सच्चाहम् अर्जुन. వర్షం ఉండటం లేకపోవటం, వేడి చలి మొదలైన ద్వంద్వములు నన్ను తెలుసుకున్నప్పుడు లేనివి, నన్ను తెలియనప్పుడు బాధించేవి. నన్ను తెలుసుకుంటే ముక్తి, తెలియకుంటే మృత్యువు. నన్ను గుర్తించినప్పుడు సత్యమైన ఆత్మస్వరూపుడనుగా అనుభవింపబడుతున్నాను. గుర్తించనప్పుడు నేనే అపరాపరా ప్రకృతులుగా తప్పుగా ఊహించబడుతున్నాను. ఇది అద్వైత భావం. ఇలా కాక లోకములను తపింపచేసేది నేనేనని, వర్షమును కురిపించటం ఆపటం నేనే చేస్తున్నానని, ముక్తిని మృత్యువును నేనేనని, సత్యమైన ఆత్మను అసత్యమైన అపరాపరా ప్రకృతులు నేనేనని, ఇలా ఈ నామరూప క్రియాగుణములలో నన్ను, నా తత్వమును చూపటం, చూడటం, ఆరాధించటం పృథగ్భావం, బంధం. మహాత్ముల వలె ఏకత్వ భావంతో నివసించు అర్జున.